రెండు పెళ్లిళ్ళు అయిపోతే మూడో పెళ్లి కోసం దొరుకుతారు. రెండు పెళ్లిళ్ళు అయిపోతే మూడో పెళ్లి చేయడానికి ఎవరు లేకపోతే ఈ పిల్లగాడు వస్తాడు. ఇక్కడ మనకు మన ఫోన్ మెయిల్ వస్తేనే లోపలికి ఎంట్రెన్స్ ఉంది. అందుకే మనం మెయిల్ లిస్ట్ తీసుకురండి. ఈ ఫేస్ కు నేను ఫేస్ ఏ ఫేస్ ఇది? ఈ ఫేస్ హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ బ్లాగ్స్. ఇవాళనైతే మా మర్విన్ గ్రూప్ అందరం కలిసి గూగుల్ మీట్కి అయితే హైదరాబాద్ పోతాను. హైదరాబాద్ పోయి అక్కడ ఏమేమి జరుగుతుంది, ఆడ ఎవరితో మాట్లాడతాం, ఎవరు కలుగుతారు, మాకు మేము ఎవరికి కలుగుతాం అనేది మీకు అయితే బ్లాగ్ ద్వారా చూపిస్తాం. చలో పోదామా? బండి చాలి. ఫస్ట్ ఇక్కడ గూగుల్ మీట్ ఎవరు పేర్లో తెలుసా? ఫస్ట్ గూగుల్ మీట్ పోయిన వాళ్ళు ఉన్నారు, ఇంత ఇద్దరు. ఎవరు వాళ్ళు చెప్పు, అది చెప్పు. ఒకటి కిషోర్ బ్రో అండ్ ప్రశాంత్ బ్రో. ఇంతకు ముందు అయితే పోయిన సంవత్సరం పోయొచ్చిండు. ఎట్లా వేలు తెలుసా? ఇక్కడ నుంచి బైక్ మీద బైక్ పొద్దుగాల 2 గంటలకు పోయి ఫస్ట్ నేను ఈవెంట్ అటెండ్ అయ్యి మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసరికి 2 అయింది. అది ఇప్పుడు ఈ బ్లాగ్ ఛానల్ ఫస్ట్ వీడియో, అది నాకు తెలిసి అంతేనా? ఫస్ట్ వీడియో. అప్పుడు మన మర్విన్ వీడియోస్కు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉండేది. గూగుల్ మీట్ అప్లై చేస్తే మనకు వచ్చింది, ఎంట్రీ వచ్చింది. మేము ఇద్దరం పోయినాం. అప్పుడు ఒక్క ఛానల్ తోటి ఒక ఎంట్రీ తోటి ఇద్దరు ఉండే, సో మేము ఇద్దరం అయిపోయినాం. ఇప్పుడు మనకు 3 ఛానళ్ళు ఉన్నాయి, 6 ఎంట్రీలు వచ్చినాయి. గ్యాంగ్ అంతా పోతాం. అప్పుడు పెన్సర్ పోయినప్పుడు కూడా అనిల్ జీల్ అనే హోస్ట్, అప్పుడు పరిచయమైన అనిల్ జీల్ ఈ 3 years మాకు బాగా ఫ్రెండ్షిప్ మ్యాచ్ అయింది. కొన్ని ప్రాజెక్టులు కూడా మేము కలిసి చేసినవి ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ దీనికి కూడా హోస్టింగ్ అనిల్ జీల్ అని. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన ఇప్పుడు అసలు ఎవరెవరు వస్తారో చెప్పొద్దా? సరే, మర్విన్ శంకర్ గారని, నమస్కారం. మీకు కొత్త కావచ్చు, పరిచయం పెద్దగా లేదు కావచ్చు. ఈయన మర్విన్ రత్నాకర్ అంటారు. మీకు పెద్దగా పరిచయం లేదు, రీసెంట్ గానే చిన్న చిన్న వీడియోలు తీసుకుంటా చిన్నగా ఉంటుంది. కొన్నే పాలు మర్చిండు. నేను బాగా ఫేమస్, నేను ఎప్పటికి కనబడతా కదా మీకు వీడియోలల్లో. నా పేరు కిషోర్. ప్రశాంత్ బాగా ఫేమస్, ఈయన నాకంటే ఫేమస్. అప్పుడప్పుడు వీడియోలలో కనబడతారు కదా. గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, మీకు అసలే కనబడు. ఓన్లీ 2 పెళ్లిళ్ళు అయిపోతే మూడో పెళ్లి కోసం దొరుకుతారు. 2 పెళ్లిళ్ళు అయిపోతే మూడో పెళ్లి చేయడానికి ఎవరు లేకపోతే ఈ పిల్లగాడు వస్తాడు. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఇక మీకు తెలియని ఇంకో మా డోప్ డిఓపి ఇక్కడ దాచుకుంటాడు. ఇక ఈయన కూడా వస్తాడు మాతోటి. బ్రో, ఇంకెవరైనా మిస్ అయితే అసలుకే పరిచయం లేడు. సరే లేదు, సాగర్ అంటారు కొందరు, కొందరేమో సుగుణాకర్ అంటారు, కొందరేమో స్వాగత్ అంటారు, మనోహర్ అంటాడు. కరీంనగర్ లా ఏ పేరుతో పిలిచినా ఇవి లేదు, ప్రాబ్లం ఏం లేదు. అంత ఓకే, కానీ నేను ఏమని చెప్పి అంటే మేము నిన్న మాట్లాడుకున్నప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని ఇస్త్రీ కొట్టుకొని రాలేన్న అని చెప్పిన. వీళ్ళు పొలిటికల్ పార్టీలకు వేయటం లేక వైట్ అండ్ వైట్ వేసుకొని తెలుసు మేము ఎవరు అనుకున్నాం. మాది ఈ వేషం కాదు, నువ్వు ఈ వేషం ఉండే ఈ వేషంలో తీసుకొచ్చి ఆ వేషానికి వేసాడు. షూటింగ్ కాడ వేస్తాను, ఇవి ఇంట్లో ఖరాబ్ అవుతున్నాయి. ఎప్పుడు వాడాలి పెట్టిన ఇంకా నయ్యం తువాలు వేసుకొని రాలే. నేను ఏమని చెప్పినా అంటే మంచిగా అమెజాన్ లో జడలు బుక్ చేసుకొని, రెడ్ కలర్ కోట్ వేసుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, జడలు రోజు జడలు అనుకుంటారు. అమ్మ వీళ్ళ రాలేదు. సాగర్, సుగుణాకర్, మనోహర్. సరే అని ఇక్కడ నాపేదన్నా ఆకలేదా? అబ్బో ఒకటే దంతుడా ఎందుకు ఈయనకు ఆకలి అవుతుంది? డైట్ తినకుంటే అలా పెడతారు ఏమన్నా పోయినాక. ఫస్ట్ పోయినాకనే తింటాం. ఏ చేస్తాను ఇంటికాడ పోయినాక తిందాం. అదే నాకు ఆయన కట్టితే దరిద్రం భాష గతం. మిగతా తింటే అని తినకు. సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించి తిన్నా మళ్ళీ ఒకసారి అనే ఆలోచన లేదు. అప్పు ఆడి వెనక తిందామంటే లేవలేవు. ఇవ్వలేదు వాడికి. మరి అదే చెప్పులు ఆడి వెనక తిన్నావా? మధ్యలో ఎట్లా మనం టిఫిన్ చేస్తాం కావచ్చు, ఎగరకూడదాం అంటే చదువుకున్నారు అట్లా తిందామంటారు. పిల్లలకు ఆకలి అవుతుందట, పెద్దలకు ఆకలి అవుతుందట.
తిన్నారే అంటే మంచిగా ఆడో రౌండ్ కొట్టేసి మళ్ళీ ఏం తినలే అనుకుంటా టిఫిన్ చేయడానికి అయితే వస్తాలి ఏం చేస్తాం, హైదరాబాద్ అంటే హైదరాబాద్ ట్రాఫిక్ చేయబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. జస్ట్ ఒక్క నిమిషం అయితే అన్న వీటిలో మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని పోవాల్సిన పరిస్థితి. యూటర్న్ అంటే ఎంత దూరం ఉన్నదో అక్కడ ఎంత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ యూటర్న్ కడుకోవాలి, మళ్ళీ అక్కడ యూటర్న్ తీసుకోవాలి. దట్స్ వై దిస్ ఈజ్ హైదరాబాద్. ఇక్కడ మనకు మన ఫోన్కి మెయిల్ వస్తేనే లోపలికి ఎంట్రెన్స్ ఉంది. అందుకే మనలో ఆ మెయిల్ లిస్ట్ తీసుకురండి. మన మరొక వీడియోస్ అని లిస్ట్ ఉంటుంది, అది పట్టుకత్తా చూపించి లోపలికి పోవాలి. నాకు ఇప్పటికే టైం అయిపోతుంది. ఏమో చూద్దాం మరి, టైం అయిపోతుందన్న ముద్ర నీకే నాకే నీకే. Whenever I feel very low, I listen to this song because lyrics kada like వెయిట్ చేసాడు మళ్ళీ kaladi jode bekati vira 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 gettiya tore tore gulu jari andala yesilu tinsamandi nirvansi manatiyalo na shivallari virachu ఆడే ఆట ఏంటంటే అలా నిలబట్టాలా గట్టిగా ఓకే ఎవరు తొందర అవుట్ అయితే మనం కూర్చోవచ్చు అగైన్ సిట్ అయ్యో రెడీ స్టార్ట్ అయ్యో ఏమైతే లేదు పోరంగా ఆడడానికి వయసు అయిపోయింది నీకు ఎందుకు ప్లేస్ ఓడిపోతాడు సాధన మొగాలు పట్టుకుంటాయి. అందరికి కావాల్సింది ఏంటి మీ ఆడియన్స్ ఎవరు లెవెల్ 18 to 24 ఉన్నారా లేకపోతే 25 ఉన్నారా సో ఫేస్ మొత్తం చేంజ్ చేసి ఈ ఫేస్ ఈ ఫేస్ ఏ ఫేస్ ఇది ఈ ఫేస్ ట్విస్ట్ ఇది పల్లెది కదా సరే ఏంది రోబోట్ సౌండ్ కావాలన్నా ఇట్లా తక్కువ కొంచెం Thank you so much. M for Marvel. సాంగ్ పెట్టావు థ్యాంక్ యూ మీ యాక్టింగ్ బాగుంటుంది. మార్విన్ వీడియోస్ మాకు తెలిసిన ఛానల్ దగ్గర ఛానల్ మాకు ఎలా అనిపించింది దానికి ఇవాళ సూపర్ అనిపించింది. కానీ మనకు కొంతమంది మాతో నచ్చిన వాళ్ళు అయితే బయట ఉన్నారు అంటే కొత్త వాళ్ళు చేసిన ఉన్నది అని 1+1 లేకుండే అది వచ్చిన వాళ్ళకి మాత్రమే. సో హ్యాపీ సెకండ్ టైం అన్న పోస్ట్ చేస్తుంటే రావడం పోస్టింగ్ ఎంజాయ్ చేసినాం. యా ఫుల్ మీరు మన ప్రొఫెషన్ ఏంది. సో థ్యాంక్ యూ. లాస్ట్ టైం కూడా కలిసినాం, సేమ్ ఇప్పుడే కలుస్తాం.
మేమైతే అంతకుముందు థ్యాంక్ యూ. సో మార్విన్ వీడియోస్ ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎక్సైజ్ చేస్తున్నా రత్నాకర్ అన్న. చెయ్యి మంచిగా చెయ్యి ఫ్రెండ్స్. మన వాళ్ళు అయితే నైట్ లేట్గా పడుకునేసరికి ఇప్పుడు అలసిపోయి ఇంకా లేవలే, మంచిగా వండుకున్నారు. అరవింద్ గారు అయితే మంచిగా దర్జా వండుకున్నాడు. ఇక్కడనైతే మన బాగా మంచిగా సోఫాలో మంచిగా వండుకున్నాడు. గుర్రు కూడా కొడతాడు. భోజనం చేస్తాను మరి పచ్చడి పెట్టి కానీ ఏంటన్నా ఒక 10 మంది తినాలంటే బ్రేక్ఫాస్ట్ అంటే ఫస్ట్ తక్కువ టైంలో బయలుదేరుతున్నాం. కెమెరా పోతాం. కొందరు ఆ లిఫ్ట్ లో పోలిచ్చిండు, అక్కడ ఇంకొక లిఫ్ట్ ఉన్నది. ఓకేనా? ఓకే కిరణ్, నువ్వు కూడా ఆ లిఫ్ట్ లో పోయిగా. బాయ్ కిరణ్. ఓకే బాయ్. తమ్ముడు రంజిత్ బాయ్. రతన్న బాయ్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. డాన్స్ ఎందుకు చేస్తాను బావా? బోనాల ఫెస్టివల్. బోనాల ఫెస్టివల్ అంటే కొంచెం ఊపొత్తాను. నువ్వు ఆల్రెడీ రోజు పోతారు, మళ్ళీ కొత్తగా వేసేది ఉన్నది. ఇట్లా తాడుతోటి కొట్టుకోవాలి. ఇట్లా బాగా మంచిగా సెట్ అవుతాడు. పోతురాజుగా సూపర్ సెట్ అవుతాడు. కానీ పెద్ద షెడ్ కావాలి, కండ్ల ఏం కావాలి? పెద్ద షెడ్ కావాలి, పెద్ద షెడ్ కావాలి. ఎడిపోతాను బ్రో. కెమెరాలు కొందామని షాపుకి పోతాను, పెద్ద ట్రాఫిక్ ఇరుక్కున్నావు ఈడ. ఇది కూడా కెమెరానే కదా అన్న? మళ్ళీ ఇంకో కెమెరా కొత్త కెమెరా కొందామని పోతాను షాప్. కెమెరా పేరేంటి? ఇది కూడా కొత్తదే కదా? ఇది కొత్తది కానీ ఇది హ్యాండ్ కెమెరా. ఆ. అది ట్రైప్యాడ్ కు గింబల్ కి ఎక్కించే కెమెరా. ఇది చేతిలో పట్టుకొని తీసే. అది లెగ్ కెమెరా. అది అట్లా బ్రో, అది పెద్ద కెమెరా కొందామని పోతాను. అది సోనీ అంటే ఇది చిన్నదా? A7S. ఇది చిన్నది కదా. సోనీ A7S మనకు ఉన్నది. ఇంకోటి కూడా కొందాము, అదే మోడల్ అని కాదు, నీకు తెలియదని చెప్పు. మొత్తం మీద కెమెరా కొంటాను పోతాను, కంపెనీ ఏంటిదో తెలియదు. అన్న ఈ పాట పాడన్న. వద్దంటే ఏమో పోతానంటాడు. ఆ పాట తెలుసా? 2426 పాడన్న. వద్దంటే ఏంలాడ పోతాను అంటాడే, పోరగాని గుండాడ కీకిత్తనంటాడే, మూట పైలమే అవ్వా నీ మాట పైలమే అవ్వా, పొరడు పైలమే అవ్వా, మాట పైలమే అవ్వా, మూట పైలమే అవ్వా, మాట పైలమే అవ్వా. అంటే మేమందరం నిన్న కట్టుబట్టలతో వచ్చేసినాం. ఏడికి? హైదరాబాద్. హైదరాబాద్. ఏం లేదు, కట్టుబట్టలతో డైరెక్ట్ వచ్చేసినాం. ఏడికి? డైరెక్ట్ కాదు, డైరెక్ట్ వచ్చినాం. వచ్చినాక క్రిమిలేసింది. ఇక్కడికి వచ్చినాక ఏమైంది, ఈవెంట్కి పోయినాం. ఈవెంట్ పోయినాక అసలు అయ్యో మన వాళ్ళకి అసలు ముచ్చట చెప్పలే ఈవెంట్ కాడ ఏమైందో. వాళ్ళు రానియలే మమ్మల్ని. ఏం పెద్ద ఏంది దార్కార్ లెక్క బ్యాచ్ కి బ్యాచ్ అయితే వాడు నై అందరు నై బార్ చలో 3 आदमी अंदर आओ, एक मेल आता, एक मेल आदमी आता नहीं आता, एक मेल में एक आदमी आता అన్నాడు. వాడు సెక్యూరిటీ రానియలే, లోపల వాళ్ళు రానిస్తారంట. మరి నువ్వు దాసం పిలిచినంత మాత్రం వాడి పేరు దాదా దేవదాస్. కాకుండా రాదుడు పిలిచేది. అసలు ఏం పేరు అంటే పేరు? అసలు ఆగు, నా ఎంటైర్ లైఫ్ లో చూసిన ఒక నేమ్ చెప్తా, శ్రీనివాస్. నాకు తెలిసి శ్రీనివాసును భూమి మీద ఎప్పుడు శ్రీనివాస్ అని పిలువాడు. ఇక తర్వాత అస్సలే పిల్లలకు ఏ రోజుకు పెట్టకూడని పేర్లు రాజు. పుస్తకు రాజు వచ్చిన అద్దు, రాజు ఉత్తరాజు కూడా అద్దు. కానీ రాజుని మాత్రమే రాజుగాడు అంటారు. రాజుగాడు 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 రాజుగాడు.
ఎక్కడికి వచ్చినావు బ్రో? అన్నం తినేందుకు ఏప్రిల్ లో భోజనం ఏంటి బిర్యానీ? బిర్యానీ చిన్న ఉండదా కోడి? లెగ్ పీస్ అది, ఏమ్మా? ఏం చేసినా చిన్న కోడిది పోయి ఇల్లు. ఏమైందన్న ఇక్కడ అక్కడే కూర్చున్నారు నిమ్మలంగా? నా దగ్గర ఒక కెమెరా ఉన్నది, అది ఎక్స్చేంజ్ చేద్దామంటే నేను కొంచెం తక్కువ రేట్ తీసుకుంటాను కానీ ఎవరికి ఫోన్ చేసినావు? సోనీ అడిగిపోయినాం, ఆడ చూసినాం, అన్ని చెక్ చేసి ఆయన కూడా గంట ఇస్తారు అంటాను. ఈడ వెరైటీ కొంచెం తప్ప వస్తాయి ఆడ. మళ్ళీ ఈ టెస్టింగ్ అయింది గంట పడుతుంది, ఆడ గంట టెస్టింగ్ అయింది, ఇడికి వచ్చాను వీలేదు గంట తర్వాత ఇవే తగ్గించుకుంటే మంచిది. అన్న నీకు నేనేమంటానంటే నీకు ఒక ఓకే రైట్ రైట్ గో ఇక మొత్తానికి అయితే ఇలా మేము కొత్త కెమెరా కొన్నాం. అది ఇలా మన కిషోర్ చేతులకి అయితే ప్రారంభోత్సవం స్టార్ట్ అవుతుంది. రిబ్బన్ కట్ చేసిన వాడు రిబ్బన్ చెప్తారు, స్టార్ట్ చేయాలి. కొత్త కెమెరా చూస్తే పిడికిట్లో ఉన్నట్టు ఉన్నది కానీ దానికి కష్టం. కెమెరా మన చేతికి వచ్చేసింది FX3. దీనికోసం పొద్దున నుండి కష్టపడి తీసుకోవడానికి జరిగింది. ఒకటే గింబల్తో రంజిత్ ఏ విధంగా సాహసం చేస్తారని చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి ఎక్కడికి పోవాలి, మన లొకేషన్ పోవాలి. ఇక్కడ కమలాపురికి. నిన్న ఈవెంట్ గా నచ్చినాం, ఈవెంట్ అయిపోయింది. ఇలా కెమెరాలు తీసుకున్నాం, రేపు పోతాం. రేపు మార్నింగ్ వరకు ఇంటికి చేరుకున్నాక ఎల్లుండి నుండి షూట్ స్టార్ట్ చేస్తాం. మంచి మంచి ఫుటేజెస్ మీకు ఇస్తాం. Until then, bye. Subscribe to Marvin Videos.